కొట్టర్ల శివారిది కొత్తగోళ్ళు ఓలు వాళ్ళు మా శివారు మా ఉస్క వాళ్ళు నింపేటోళ్ళు ఓలు వాళ్ళకి ఏం అధికారం ఉన్నది అది చెప్పండి బాకు వాళ్ళదని చెప్పి మనది నింపుతున్నారు కొట్టర్ల ఉస్క కొత్తగోళ ఊరు అంటే ఇదంతా అధికారం ఏమన్నమాట ఇదంతా అధికారంలోకి జరుగుతుందా అవి అని కాదు మంచిగా సర్పంచులు కానీ ఎందుకు తెస్తున్నారా బాబు అని ఎవరు అడగచ్చు టిప్పలు నింపుకుపోతున్నారు ఓలా అయ్యే జాగిరి మా ఊరు మా ఉస్క చెప్పండి మీరే మాకు న్యాయం చేయాలి. నమస్కారం. కొడ్చర్ల గ్రామ శివారులోని ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. అక్రమంగా రవాణా చేసిన యథేచ్ఛగా రవాణా చేసినా కూడా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఈ ఇసుకను నిలిపివేయాలని మేము ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. అదేవిధంగా ఈ కంప్లైంట్ను అదేవిధంగా మేము మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా తీసుకెళ్తాము. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ గారికి కోరుతున్నాం. దీనిపై దృష్టి సారించి ఈ ఇసుక రవాణాను నైట్ అదేవిధంగా డే కూడా అరికట్టాలా, నడవకుండా చూడాలని కోరుతున్నాం. నేను అదేవిధంగా మా పొలంలోని బోర్లు కూడా చాలా ఇప్పుడు ఇంతకుముందు లాగా ఈసారి బోర్లు నడవడం లేదు. బోర్లు చాలా బంద్ అయిపోయినాయి. వాటిని ఎందువల్ల అంటే ఇసుక రవాణా చాలా ఎక్కువైపోయింది. దానివల్ల మా గ్రామంలోని సగం బోర్లు బంద్ అయిపోయినాయి. అదేవిధంగా ఇసుక మంచిర్యాలలో 18 కోట్లతో లిఫ్టిగేషన్ చేసిరు. అయినా కూడా ఒక్క బావిలో కూడా నీళ్లు లేవు. ఎందువల్లంటే ఇసుక రవాణా ఎక్కువైపోయింది. ఇప్పుడు చూసినట్లయితే బావిల దగ్గర వరకు ఇసుక రవాణా చేసేసారు. ఈరోజు మేము చూసిన దాకంటే మా కొడ్చర్ల శివారులో చాలా ఇసుక రవాణా జరిగింది. ఇది డే కూడా నడుస్తున్నది, నైట్ నడుస్తున్నది. అధికారులు దీన్ని తక్షణం దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కూడా ఈ అధికారులు అర్థం చేసుకొని మాకు కూడా నష్టపరిహారాన్ని కట్టించాల్సిందిగా మేము కోరుతున్నాం. మా బోర్లు కూడా మా ఊర్లో 50% బోర్లు బంద్ అయిపోయినాయి, ఎత్తేసినాయి.